వెల్కమ్ టు డాక్టర్ నట్స్ అండ్ సీడ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వెరీ హెల్దీ. ఇందుకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, అలాగే మినపప్పు, పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్, కర్బూజా గింజలు, పంకిన్ సీడ్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, మంచి నూనె. ముందుగా మనం కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు బాగా వేయించుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అందులో పంకిన్ సీడ్, అలాగే సన్ఫ్లవర్ సీడ్, కర్బూజా సీడ్స్ కూడా, దాంతోపాటు ఫ్లెక్స్ సీడ్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత మరొకసారి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అందులో ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలండి, కొద్దిగా పచ్చివాసన వెళ్ళాక. దాని తర్వాత వెంటనే మినపప్పు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. అంటే మనకి కొంచెం పళ్ళెంలో వేస్తే క్రిస్పీ సౌండ్ రావాలి. దాంట్లో ధనియాలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. అందులో ముందుగా చూపించిన మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలండి. అదే కడాయిలో మనం ముందుగా చూపించిన ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని పచ్చిదన్నం మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది ఎట్లా అంటే క్రిస్పీగా రావాలి కరివేపాకు కూడా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. దాన్ని కూడా చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారే లోపు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మనం అందులో ఎల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఎందుకు ఇంతలో ఫ్రై చేసుకుంటున్నామంటే ఇది మనకి 3 months వరకు నిలవ ఉంటుందండి, ఏ రకంగా పాడవదు. అలాగే ఈ పొడిని వచ్చేసి మనం పిల్లలైనా కానీ పెద్దవారైనా కానీ ఎవరైనా తినచ్చండి. చాలా హెల్దీ ఇది మనకి. ఇది ఎప్పటి నుంచో మన అమ్మమ్మలు తాతయ్య వాళ్ళ రెసిపీ ఇప్పుడు మనం రీట్రై చేస్తున్నామంటే చూడండి మీరు, అది కూడా మన డాక్టర్ నట్స్ వల్ల. అవి వేడైపోయాయి కదండి, వెల్లుల్లి తీసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు అదే బాండీలో చింతపండు అలాగే ఉప్పు కూడా వేసి ఫ్రై చేసాము. ఎందుకు అట్లా ఫ్రై చేస్తున్నామంటే చింతపండు మనకి ముద్ద అయిపోదు, పొడిగా వస్తుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు చూడండి మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి 2 చేసి మిక్సీ చేసి పౌడర్ చేసాము. అది వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు ధాన్యాలు, అదే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి ఫ్రై చేసాం కదా, అవన్నీ మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. చూసారా, ఈ విధంగా పొడి మెత్తగా వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు, ఏమి అంటుకోదు. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం కదండి పల్లీలు అలాగే మనం సీడ్స్ అన్ని, వాటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా మనం పొడి చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లోని చింతపండు ఇంతకుముందు చూపించినాం కదా, ఉప్పు వేసి అది కూడా ఫ్రై. చూసారా మెత్తగా రాదు, మంచిగా పొడిలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. ఇంతే అండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ యొక్క విధానము నేను మీకు చెప్తున్నాను. మీరు నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా ఉందో డెఫినెట్గా మా ఛానల్లో మీరు కామెంట్ చేయండి. అలాగే వీటి యొక్క బెనిఫిట్స్ అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో నేను సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఈ పొడి వల్ల మనకి కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు, షుగర్ ప్రాబ్లం ఉండదు, ఎవరైనా తినొచ్చండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం 3H డాక్టర్ నట్స్ అండ్ సీడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్